గురువుగారు, సీత అన్వేషణ సందర్భంలో నేను లంకకు వెళ్ళగలను గాని తిరిగి రాలేను అని అంగదుడు అన్నాడు కదా, ఈ మాట వాస్తవమేనా? అంటే మామూలుగా ఎవరో పెద్ద ఆయన అవతల ఊరికి వెళ్ళారట. బస్సు ఎక్కి టికెట్ అడిగితే ఛార్జీలు లేవండి అన్నట్టు. అదేమిటయా అక్కడి నుంచి మరి మీ ఊరి నుంచి ఇక్కడికి ఎలా వచ్చావంటే, రావటానికి డబ్బులు తెచ్చుకున్నానండి, వెళ్ళటానికి తెచ్చుకోలేదు అన్నట్టు. అలా ఈ అంగదుడు నేను 100 యోజనాల సముద్రాన్ని దాటగలను, మహేంద్రగిరి పర్వతం దగ్గర నుంచి చెప్తున్నాడు. అవతలకి లంకకి వెళ్ళగలను, రాలేను అని చెప్తున్నాడు. ఇది ఎలా సత్యం అవుతుందండి? ఇప్పుడు నేను ఇంత దూకగలను అని అంటారు. 3 అడుగుల దూరం అవతలకి దూకగలుగుతాడు అనుకోండి, అట్నుంచి 3 అడుగులే కదా, మళ్ళీ దూకగలడు కదా. మరి ఇది ఎలా సత్యం అవుతుంది? కాబట్టి అంగదుడు చెప్పింది సత్యం కాదు. కానీ మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే ఒకప్పుడు రావణాసురుడు గర్వభంగాన్ని పొందాడు వాలి ద్వారా. తర్వాత మళ్ళా పరస్పరం వాళ్ళిద్దరూ మైత్రిని పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత రాకపోకలు జరిగాయి. అటు రావణాసురుడు అతిథిగా కిష్కిందకి వెళ్ళటం, కిష్కింద నుంచి మన వాలిగారు వెళ్ళి రావణుడి యొక్క ఆతిథ్యాన్ని పొందటం, ఇవి జరుగుతూ ఉండేవి. మరి మన బంధువులు ఇంటికి వచ్చారనుకోండి, మనం బాగానే ఉంటాం, కానీ పిల్లలు కొట్టు చూస్తూ ఉంటారు. అలాగా వాలి ఎంత బలవంతుడో అంత బలం కలిగినటువంటి వాడు వాలిపుత్రుడైనటువంటి అంగదుడు కూడా. సామాన్యుడు కాదు. అయితే వాలికి ఉండే అపూర్వమైనటువంటి శక్తి ఆయనకి లేదు. వాలిగారికి ఒక వరమాల ఉండటం వల్ల ఎదుటివాడికి ఎంత శక్తి ఉందో అంత శక్తి, దానికి రెట్టింపు శక్తి వచ్చేస్తుంది ఆయనకి. అది లేదు. కానీ అంగదుడు మహాబలవంతుడు. అందుకని అక్కడ లంకలో ఉండేటువంటి అందరినీ పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాడు. బాలదౌష్ట్యం అంటారు కదా. ఇంకా ఇది భరించలేకపోయాడు. రావణుడు తండ్రి ఉన్నాడు కదా, ఆయన పులస్త్య ప్రజాపతి తట్టుకోలేక, ఇంకా నువ్వు లంకలో ఎవరిని కొట్టినా సరే నువ్వు ఆ రోజే చివరి రోజు అయిపోతుంది నీకు అని చెప్పి శాపం పెట్టాడు. కనుక అంగదుడు అది అన్నాడు, నేను వెళ్ళి అక్కడికి వెళ్తాను, సీతాదేవి ఉందా లేదా కనుక్కోగలను, కానీ మళ్ళీ వెనక్కి ఎలా రాగలుగుతాను నేను? ఏ రాక్షసుడితో అన్న యుద్ధం వస్తే వాడిని సంహరిస్తే 4 దెబ్బలు కొట్టానుకో, వాడి బలహీనుడు చచ్చూరుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈయన చచ్చిపోతాడు కదా. అది చెప్పాడు అనమాట పాపం అంగదుడు. అంతే తప్పించి ఆయన వెళ్ళగలడు, రాగలడు, అంత సామర్థ్యం ఉన్నటువంటి వాడే. కానీ ఆ శాపోపహతుడు ఆయన. అందువల్ల ఆయన నేను వెళ్ళగలను కానీ రాగలను లేను అని చెప్పాడు.